చూస్తున్నాం. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నిక రేపటికి వాయిదా వేసినట్టు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నిక రేపటికి వాయిదా వేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. విజయ్ చంద్రిక, తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మళ్లీ మూడోసారి వాయిదా పడింది. మూడోసారి కూడా ఈసారి ఖచ్చితంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయిపోతుంది అంతా అధికారులు భావించారు. మరోపక్క పోలీసులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. అయితే వైసీపీ తీరుతో మళ్లీ మూడోసారి ఎన్నిక వాయిదా జరిగిందని చెప్పాలి. ప్రధానంగా ఏదైతే వైసీపీ కౌన్సిలర్లు అందరూ సమావేశానికి హాజరైతే వాళ్ళందరూ కూడా చేయి జారిపోయి మున్సిపల్ వైస్ చైర్మన్ సీటు తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడిపోతాదనే భయాందోళన నేపథ్యంలో కౌన్సిలర్లందరూ కూడా వైసీపీ ఏదైతే మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో మున్సిపల్ చైర్మన్ ఇంట్లో వాళ్ళందరూ కూడా దాచిపెట్టేశారు. ఇప్పటికే చేయి జారిపోతారో భయంతో వాళ్ళని గడిచిన 2 ఎన్నికల్లో కూడా వాళ్ళు పూర్తిగా క్యాంపులకు రహస్యంగా తరలించారు. ఈ రోజు కూడా సమావేశానికి తమ కౌన్సిలర్లు హాజరైతే వాళ్ళందరూ కూడా పార్టీ కట్టు తప్పి తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లిపోతారన్న భయంతో వాళ్ళందరినీ కూడా ఒక చోట బంధించి బయట రాకుండా చేశారు. దీంతో కారణం లేదన్న కారణంతో ఈ రోజు కూడా ఎన్నికని వాయిదా వేశారు. తిరిగి రేపు ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా 2 రోజుల కిందట తుని మున్సిపాలిటీలో దాదాపు 10 మంది వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో ఈ రోజు సమావేశం నిర్వహిస్తే మరి కొంతమంది చేజారిపోతాన భయంతో వాళ్ళందరూ కూడా ఎక్కడికెక్కడ కట్టుదిట్టంగా సమావేశానికి హాజరు కాకుండా చేయడంతో క్వారం లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నిక వాయిదా వేశారని చెప్పాలి. మరోపక్క రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా సమావేశానికి క్వారం ఖచ్చితంగా ఉండాలి చూడాలని చెప్పి అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోపక్క వైసీపీ మాత్రం ఎన్నిసార్లు వాయిదా పడినా సరే ఖచ్చితంగా ఎన్నిక జరగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నది తెలుగుదేశం పార్టీ తీవ్రతల ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ అప్పారావు.